నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియం దగ్గరే నిలబడి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మేయర్ను నిలదీశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహా కొంతమంది టీడీపీ మహిళా కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియం దగ్గరే నిలబడి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మేయర్ను నిలదీశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహా కొంతమంది టీడీపీ మహిళా కార్పొరేటర్లకు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రాజు, కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేయర్ పోడియం దగ్గరే నిలబడి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మేయర్ను నిలదీశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహా కొంతమంది టీడీపీ మహిళా కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ ప్రవీణ. కడప కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ జనరల్ బాడీ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా మరి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉధృతంగా మరి వాగ్వివాదం మధ్య జరిగిందని చెప్పవచ్చు. మొదటగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన కార్యకర్త నాయకులతో కూడా భారీ ఎత్తున కూడా కార్పొరేషన్ కు చేరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా చేరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మేయర్ పక్కన ఉన్నటువంటి సీటు విషయంలో కూడా మరి గత జనరల్ బాడీ మీటింగ్ లో ఇప్పుడు కూడా అదే విషయంపై పూర్తిగా
చర్చకు దారి తీయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ, గతం కొంతకాలం నుంచి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ లేకపోతే వైసీపీ ఉన్నప్పటికీ కూడా మేయర్ పక్కనే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ సంబంధించి అంటే కడప నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి మేయర్ పక్కనే ఒక సీటు కేటాయించడం జరుగుతూ వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే టీడీపీ కైవాసం చేసుకున్న తర్వాత కడప నియోజకవర్గాన్ని మరి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అక్కడ సీటు వేయకపోవడంతో గత జనరల్ బాడీ మీటింగ్ లో కూడా చాలా వాగ్వాదంగా జరిగింది. తీవ్ర విమర్శలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కూడా మరి జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మరి మేయర్ పక్కన ఎమ్మెల్యే విప్పుకు సీటు వేయకపోవడంతో కూడా మరి వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీ కార్పొరేటర్లుగా కొంతమంది తీర్థం పుంజుకున్నటువంటి వాళ్ళు కూడా మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా మహిళని కూడా గౌరవించుకోకుండా మరి సీటు వేయకపోవడం దారుణం అని చెప్పి దీన్ని వారు నినాదాలు చేయడం జరిగింది మేయర్కి వ్యతిరేకంగా. ఇదే నేపథ్యంలో మేయర్ ఎవరైతే మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారో 7 కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క సస్పెండ్ చేయడంతో ఒకసారిగా మరి వైసీపీ కార్పొరేటర్లు కూడా మరి కార్పొరేషన్ సంబంధించినటువంటి అజెండా ఏమైతే ఉందో అది చర్చకు తీసుకురావాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేయడం జరిగింది. అయితే వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ యొక్క కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ మరి సీటు దగ్గరికి వెళ్ళి మరి ఎమ్మెల్యేతో హాసుగా మరి మేయర్ మరి ఒక మహిళా కార్పొరేటర్లకు అదేవిధంగా ఎమ్మెల్యే కూడా రక్షణ లేకపోయిందని కూడా తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇది ఇరువురు పార్టీకి సంబంధించినటువంటి అటు టీడీపీ ఇటు వైసీపీ కార్పొరేటర్లకు సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి మా మాటలు తూటలుగా పేలడం మరి ఒకరు విమర్శలు చేయడం కూడా చేసుకోవడం జరిగింది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా మరి జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభమైంది. రైట్, థ్యాంక్ యూ రాజు.